ప్రధాని మోదీ ఇటీవలే G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా తిరిగి మన దేశానికి వచ్చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన బీహార్కు వెళ్లి అక్కడి నుంచి ఒడిశాకు వచ్చారు. అయితే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలోనే మోదీ ఒడిశాలో 18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఒడిశాకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ కూడా మాట్లాడారు. తాను G7 సదస్సు నుంచి భారత్కు వస్తూ ఉండగా ట్రంప్ నుంచి కాల్ వచ్చిందని వాషింగ్టన్ కు వచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్లాలని కోరారన్నారు మోదీ. అయితే తాను మాత్రం ట్రంప్ ఇన్విటేషన్ ను సున్నితంగా తిరస్కరించారని చెప్పారు. ఈ క్రమంలోనే దీని వెనకాల అసలు కారణం ఏంటి అనేది కూడా చెప్పుకొచ్చారు నరేంద్ర మోదీ. తనకు ఒడిశా జగన్నాథుడు కొలువైన రాష్ట్రంలో పలు డెవలప్మెంట్స్ పనులు చేయాలని ఆ దేవుడు నాకు బాధ్యతలు అప్పగించారు. మాకు ఇది చాలా ముఖ్యం. ఒకవేళ తాను అమెరికా వెళ్లి ఉంటే ఈ కార్యక్రమంలో వచ్చే అవకాశం, పాల్గొనే అవకాశం కోల్పోయేవాడిని. అందుకు ట్రంప్ కన్నా కూడా జగన్నాథుడు, నా ప్రజలు, నా దేశమే ముఖ్యమంటూ మోదీ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఒడిశా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూరి రహస్యరత్న భాండాగారం సైతం తెరిచి ఒడిశా ప్రజల కోరికల్ని నెరవేర్చామన్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని మోదీ బయటకు చెప్పడం ప్రస్తుతం వార్తల్లో నిలిచి వైరల్ గా మారింది. మరోవైపు ఇటీవలే మోదీ ట్రంప్ కు పంచుల మీద పంచులు ఇస్తున్నారని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది.